ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా మష్రూమ్ మసాలా కర్రీని రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే మష్రూమ్ని ఎలా క్లీన్ చేయడంతో పాటు వీటిని ఎలా యూజ్ చేయాలో, కూర మంచి రుచిగా కమ్మటి గ్రేవీలా ఎలా వండాలో చూపిస్తాను. మరి మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే చెప్పే మెథడ్ని కూడా మిస్ అవుతారు. మరి లేట్ చేయకుండా మష్రూమ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. మష్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం రండి. వాటర్లో 200 గ్రామ్స్ వరకు మష్రూమ్ తీసుకొని ఉప్పేసి ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను ఒక్క మష్రూమ్కి ఇలా పిల్ చేసి చూపిస్తున్నానండి. ఫ్రెష్గా లేని మష్రూమ్స్ అయితే ఇలా పిల్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదండి. పెద్దదైతే 3 ముక్కలు, చిన్నగా అయితే 2 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక గ్రేవీ కోసం మసాలా ప్రిపరేషన్ అయితే చూద్దామండి. కడాయిలో ఆవ నూనె 1 స్పూన్ అయితే వేసుకున్నాను. దాంట్లో పెద్ద స్పైస్ ఆనియన్ అయితే ఒకటి పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసాను. 2-3 పచ్చిమిర్చి కూడా వేసానండి. వేసి ఒకసారి టాస్ చేశాను. టాస్ చేసిన తర్వాత అందులో పెద్ద సైజు టమాటా ఒకటి వేసాను. అలాగే 1 స్పూన్తో తర్బూజా సీడ్స్ అయితే వేసాను. అలాగే 1/2 డజన్ వరకు కాజు వేసానండి. దీంతో గ్రేవీ అయితే చాలా కమ్మగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ ధనియాలు వేసి లైట్గా వేయించుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మూత తీసి దాంట్లో వచ్చిన వాటర్ అయితే దాంట్లోనే వేయాలండి, బయట పాడేయకూడదు. దాంతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ అదే కడాయిలో 1/2 స్పూన్ వరకు బటర్ వేసి 2 లవంగాలు, 2 ఇలాచీ పట్టా వేసి లైట్గా టాస్ చేయాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, అవి వేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం మగ్గించాలండి. ఇది మగ్గే వరకు మేము మసాలా అయితే పేస్ట్ చేసుకుందాం రండి. ఇందా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. మష్రూమ్స్ అయితే మగ్గిపోయినాయి. దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత అదే కడాయిలో మళ్ళీ 1 స్పూన్ వరకు ఆవ నూనె అయితే వేసానండి. వేసి తర్వాత ఇందాక మేము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా గ్రేవీ, ఆ పేస్ట్ అంతా వేసేయాలి. వేసి 2-3 నిమిషాలు బాగా కలుపుతూ దగ్గరికి వచ్చేలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు చిల్లీ పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేయాలండి. ఎందుకంటారు 1/2 స్పూనే వేసానంటే, ఇందాక మష్రూమ్లో కూడా 1/2 స్పూన్ వేసామండి, ఇక్కడ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత కలుపుకొని ఆ మష్రూమ్స్ ఉన్నాయి కదండి ఉడకబెట్టినవి, ఆ మష్రూమ్స్ వాటర్తో సహా వేసుకోవాలి. వేసి బాగా కలిపి మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు గరం మసాలా చల్లుకొని బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం అయితే మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే చల్లుకోవాలండి. చల్లుకొని అలా సాటే ఒకసారి కలిపి ఇంకా సర్వ్ చేయడం అండి. అంతేనండి, కమ్మటి హోటల్ స్టైల్ మష్రూమ్ కర్రీ అయితే. దీంట్లో చపాతీ, పులక అన్నీ బాగుంటాయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.